ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ అనంతబాబు బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన చర్చ టాక్ ఆఫ్ ద ఏపీగా మారిపోయింది. శాసన మండలిలో అనంతబాబు కనిపించగానే బొత్స ఆయనతో మాట్లాడారు. నువ్వు పరారైనట్టు వార్తలు వస్తున్నాయని అనంతబాబును ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. దీంతో తాను ఎక్కడికి పారిపోలేదు అన్నారు అనంతబాబు. డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై ఉన్నారు. ఇటీవల ఈ కేసులో అనంతబాబు భార్యను కూడా నిందితురాలుగా చేర్చారు. దీంతో భార్యను తీసుకుని అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం తన కుటుంబాన్ని వేధిస్తోంది అన్నారు అనంతబాబు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నన్ను మా కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నారు. ఏదో రకంగా ఈ కేసులో ఏదో ఇంకా ఇబ్బందులు పెట్టాలి, ఏదో చేయాలని చేస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ అన్యాయంగా మా భార్య మీద ఈవేళ అన్యాయంగా కేసు పెట్టిన సందర్భం. ఎందుకంటే ఈవేళ కుటుంబ ప్రభుత్వం ఒకటే చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, అనంతబాబు కుటుంబాన్ని వేధించాలి, వాళ్ళని స్లో చేయాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగం ఎలా చేశారు, మా భార్యని అన్యాయంగా ఇరికించారు.